కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ కి మారేనా? ఈ లీకేజీలో మరం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఆయన చుట్టూ? మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ఆయన దగ్గర ఉన్న ఇదేంటి ఆన్సర్లు ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవహారం వెనకాల? ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మనకి చప్పున గుర్తుకొచ్చింది ఏంటి? ఆయన 18,000 కోట్ల రూపాయల టెండర్లు. ఇవి ఇప్పించింది ఎవరు? బీజేపీ. ఆ బీజేపీ ఇప్పించిన ఆ లబ్ధిని చూసి ఆ లబ్ధిని వదిలిపెట్టి రాజగోపాల్ రెడ్డి వెళ్తారా? ఆ లబ్ధిని విడిచిపెట్టి వెళ్తారా? అసలు ఏం జరుగుతుంది కోమటిరెడ్డి చుట్టుపక్కల? ఇది మనకి ఇప్పటి వరకు ఉన్న ఒకనొక క్వశ్చన్ మార్క్. అయితే ఈ లీకేజీలన్నీ హలో జయశాఖ్ గారు సార్ వినిపిస్తుంది. అయితే ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ కి మాట్లాడు అనే ఒకనొక లీకేజీలు వస్తున్నాయి. ఈ కనుక మరణం ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అంటే సహజంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కొంచెం సైలెంట్ అయినప్పుడల్లా, అంటే వాళ్ళ గురించి మాట్లాడడం మర్చిపోయినప్పుడల్లా వార్తల్లో ఉండాలని భావిస్తుంటాను. సహజంగా ఎక్కడైనా వాళ్ళ నుంచి దాదాపు 10-15 ఏళ్ళుగా నేను గమనిస్తా ఉన్నాను పొలిటికల్ గా. ఇప్పుడు కొంచెం డిఫెన్స్ లో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారు. అక్కడికి పోయి కొనుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయి బీజేపీలో చేరిన తర్వాత ఇబ్బందులు ఉన్నారు, సైలెంట్ అయిపోయారు. కొద్దిగా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. లెక్కలేనన్ని ఆరోపణలు చేసి అవినీతి ఆరోపణలు వచ్చి కేవలం కాంట్రాక్ట్ల కోసమే లేదా ఈడీ కేసులు ఎదుర్కోవడం పడుతుందని చెప్పి బీజేపీలో చేరిపోయినటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానిలో ఓడిపోయిన తర్వాత ఒక ఏదో గుర్తించాల్సిందంటే సహజంగా వాళ్ళు అధికార రాజకీయ నేతలు ఎవరు కూడా కొంతకాలం అది పదవి లేకపోతే ఉండలేరు ఒకసారి వచ్చిన తర్వాత. అందులో కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా ఎమ్మెల్యే ఉంటేనే ఇంకో పదవి లేదనేటువంటి ఆగ్రహం వ్యక్తం చేసి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేతలు కాదు. అలాంటిది ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం కోల్పోయారు. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీలో అదే కంటిన్యూ అయ్యే వాళ్ళు చాలా ప్రయారిటీలో ఉంటుండే, కోల్పోయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో బీజేపీ పార్టీ డిఫరెంట్ గా ఉంటది. బీజేపీ పార్టీ గెలుపు గుర్రానికే ఎక్కించినంత ప్రాధాన్యత తర్వాత అంత ఉండదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత అది గెలిస్తే అది మొత్తం దక్షిణ తెలంగాణలో విస్తృతంగా బీజేపీ గెలుస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక అంచనా ఫెయిల్ అయింది. పెట్టుకున్న ఆశలు దెబ్బతిన్నాయి. దీంతో పాటు ఇక మళ్ళీ ఉంటాయి కదా ఒరిజినల్ బీజేపీ, బయట నుంచి వచ్చిన బీజేపీ అని ఉంటాయి కదా, వలస బీజేపీ ఒరిజినల్ బీజేపీ, వీళ్ళంతా వలస బీజేపీ బ్యాచ్ కదా. వీళ్ళకు ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలము బీజేపీ భావజాలంతో పూర్తి పుచ్చుకున్న నేతలు మాత్రమే అక్కడ ఉంటుంది మొదటి నుంచి కూడా. ఇప్పటి బండి సంజయ్ లాంటి వాళ్ళంతా కూడా బీజేపీ అది ఆర్ఎస్ఎస్ ఏబీపీ ఆ స్థాయి నుంచి వచ్చిన నేతలు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ ఏదో అనుమానంతో వీళ్ళని చూస్తూనే ఉంటారు. ఇటు బయట నుంచి ఇటు వచ్చినప్పుడు ఇటు నుంచి బయటికి పోవాలనే డౌట్ ఉంటుంది కదా ఎవరికి. మనం అధికారంలో ఉన్నారు కాబట్టి వచ్చింది, మళ్ళీ లేకపోతే రేపు వెళ్ళిపోతే మళ్ళీ ఇది వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని బీజేపీ పార్టీ నడపలేమని వాళ్ళకి ఉంటుండొచ్చు. ప్రాధాన్యం ఇవ్వలేదు వాళ్ళు. ఈటలో కూడా అదే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికీ లెక్కలేనండి ప్రతిపాదనలు ఇచ్చే చెప్పినట్టు తెలుస్తుంది వాళ్ళ సన్నిహితుల నుంచి. ఏ ఒక్కటి కూడా అక్కడ ఆచరణలో నోచుకోలేదు. ఆయన ఏదో వేరే పదవి ఇస్తారు అని చూస్తే చేరికల కమిటీ ఇచ్చింది. అదేం కమిటీ చేరితే నువ్వు ఇది కార్పొరేట్ కాలేజీలు ఉంటాయి, ఒక 10 మందిని పడకరా నీకు ఇంత కమిషన్ ఇస్తామన్నా వ్యాపారం అబ్సల్యూట్లీ. మీరు అవే కాదు, కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే రోగులు తీసుకొచ్చే వాళ్ళకు ఆఫర్స్ ఇస్తుంటాయి. ఇక్కడ వీళ్ళకు విద్యార్థులను చేర్పిస్తే వాళ్ళకి ఆఫర్స్ ఇస్తుంటాయి. అంటే నువ్వు చేరిస్తే నీకు ఇది ఆఫర్ అన్నట్టు ఇచ్చినట్టు తప్ప బాధ్యతాయుతమైన పదవి ఇచ్చినట్టు లేదు. అది కమిటీ ఏంటంటే అదే అసహ్యంగా ఉంది. ఎక్కడా లేదు, అంటే ఎక్కడ లేదు, అది కొంచెం అసహ్యంగా కూడా ఉంది. పార్టీ నిర్మాణ బాధ్యతలు అప్పగించాలి తప్ప పార్టీ నిర్మాణం ఇంకేదో ఇస్తే పార్టీని స్ట్రక్చర్ లో బాగా వాళ్ళని వీళ్ళని చేర్చుకొని చేయడం వేరు. భక్తులు చేర్చుకోవడం అంటే ఈ దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేలు చేర్చుకోవడం ప్రభుత్వాన్ని కూర్చోడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ఏదో ఇతర పార్టీల వాళ్ళు లాగండి ఉంటుంది తప్ప ఈ సిద్ధాంతాలను, ఈ భావజాలాన్ని, ఈ పద్ధతులను లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను కూడా కట్టడానికి ఆయనకు పదవి ఇచ్చినట్లేదు. అలాగే ఆయన ప్రతిపాదన తెస్తే వాళ్ళని మళ్ళీ అక్కడ ట్రెడిషనల్ బీజేపీ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. నన్ను చేర్చుకున్నామంటే మళ్ళీ బండి సంజయ్ గారు కావాలి, కిషన్ రెడ్డి గారు కావాలి, లేకపోతే లక్ష్మణ్ గారు కావాలి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి
బీజేపీ భావజాలంతో మొదటి నుంచి పనిచేసిన నాయకత్వం అనుమతి కావాలి. అవన్నీ అడ్డంకులు అయిపోయి చేరట్లేదు. వీళ్ళకే ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్న నేతలు వీళ్ళందరూ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఆయన అసలు చూస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి ప్రాధాన్యత లేదు. ఒక పక్కన కర్ణాటకలో వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏమైందంటే ఒక జోష్ వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పరంగా అయితే వచ్చింది. మరి ప్రజల్లో కూడా చూస్తారు అంటే కాంగ్రెస్ బాగానే ఉంది కదా అంటే అదే కాంగ్రెస్ ఓటు వేయని ప్రజలు కాదు కదా ఇక్కడ వాళ్ళు. కానీ ఇక్కడ ఇంకో మాట కూడా కనిపిస్తుంది, ప్రజలే కదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కాంగ్రెస్ జోష్ వస్తుంది, మేము బీజేపీతో ఉపయోగం లేదు, బీజేపీ మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు వ్యతిరేక ఓటు చీలకుండా కట్టగట్టుకుని కాంగ్రెస్ పార్టీ పడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ సోదరుడు కూడా అక్కడ కోమటిరెడ్డి గారు అక్కడే ఉన్నాడు. ఆయన అనేక తప్పులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ క్షమించి కొనసాగిస్తా ఉంది, కీలకమైన చూస్తా ఉన్నది. ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితి బీజేపీలో ఉండదు రేపు. అలాంటి పరిస్థితి అలాంటి తప్పు చేస్తే ఉండదు. ఇవన్నీ ఆలోచించుకొని మళ్ళీ రీతింకింగ్ కింద కూడా కింది స్థాయిలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మన బీజేపీకి 2 సార్లు రూలింగ్ లో ఉంది, దానికి లెక్కలేనటువంటి మైనస్లు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక దాని మీద ఉంటాయి కొన్ని ఆ అంశాలు, ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇలాంటి అన్ని అంశాలకు సమానం చెప్పాల్సి వస్తుంది. బట్ ఇవన్నీ మనకి నెగిటివ్ అవుతుంది. ఒకసారి గాలి వచ్చింది అనుకోండి, మనం మళ్ళీ మీకు గెలవము, మీరు రెండోసారి కూడా గెలవకపోతే మీ రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది అనేటువంటి అభిప్రాయం లేదా మీరు ఇద్దరు వస్తే ఒక చోట ఉంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి కోణంలో ఆలోచించి న్యూఢిల్లీ నుంచి నేను కూడా చూసిన ఒక పత్రికలో వచ్చినటువంటి వార్త నేను కూడా చూశాను. అది న్యూఢిల్లీ నుంచి రాశారు. ఆయన మళ్ళీ ఆయన అక్కడే ఖండించాడు. ఆయన అక్కడ ఉండేది వార్త వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక రిపోర్టర్ తో ఆయన షేర్ చేసుకున్నారు. ఆ వార్తను రాసి వాళ్ళకి తప్పు కాదు. ఆయన ఖచ్చితంగా నాకు తెలిసి ఆయన ఇంటెన్షనల్ గానే లీక్ ఇచ్చాడు. బయట నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి మనం మాట్లాడాడు. మళ్ళీ ఒక రకంగా ఆయనకి వార్తల్లో ఉండడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ అనే పదం ప్రజల్లో చర్చల్లో రాజకీయ వర్గాలు చర్చ ఉండడానికి బీజేపీ అధిష్టానంతో మళ్ళీ వేరే సారాలు లేదా ఆయనకు కావాల్సిన కీలక ప్రాధాన్యం కోసం ప్రయత్నం చేసుకోవడానికి ఉపయోగపడి ఉంటుంది. ఒకవేళ వీరు కాకపోయిన పక్షంలో అటు కాంగ్రెస్ సైడ్ నుంచి కూడా నాకు వస్తానని ఆయన ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి నేను బలంగానే ఉన్నానని చెప్పుకోవడానికి ఆయనకు ఉపయోగపడుతుంది. 2-3 రకాలుగా ఆలోచించి లీక్ ఇచ్చుంటారు తప్ప ఆయన ఏదో మళ్ళీ కొట్టి పారేసినంత మాత్రాన అదే లేదంటే పాపం ఆయన గెలవకుండా రాశానంటే అది అబద్ధం అని అనుకోవచ్చు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ప్రజలు కూడా అమ్మరు, వాళ్ళు చెప్పుకుంటారు అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ కోమటెడ్ బయర్స్ మెంటాలిటీ అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ. అది ఇప్పటి వరకు ఏంటంటే దీనిలో 2 స్ట్రాటజీలు. ఒక స్ట్రాటజీ ఏంటంటే తన పేరు తిరిగి జనాల్లో ఉనికి. రెండో స్ట్రాటజీ ఏంటంటే రేపటి రోజున బీజేపీ కానీ వెనక్కి వెళ్ళి ప్రస్తుతం అయితే 1 బీఆర్ఎస్, 2 బీజేపీ, 3 కాంగ్రెస్ ఇప్పటి వరకు ఉంది. కర్ణాటక ఎన్నికలతో ఈ 2-3 స్థానాలు మారిపోయినాయి. పొరపాటున రేపు బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు మొత్తం కాంగ్రెస్ కు పడి కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే మనం అక్కడుండి గెలవడమే మంచిది కదా, ఎందుకు ఈ బీజేపీతో గొడవ అనేది ఇప్పటి వరకు మనకి జర్నలిస్ట్ జయసారథి గారు అన్న మాటను బట్టి మనకు చూస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న సంగతి. రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనం వేచి చూడాల్సిందే కొన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.